జై వాసవి అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి. కోయంబత్తూర్ వాసవి కన్నికా పరమేశ్వరి గుడి కుంభాభిషేకం అయిన తర్వాత ఇప్పుడు మండలాభిషేకం చాలా బాగా జరుగుతూ ఉందండి. అమ్మవారు కొలు మండపంలో ఒక్కొక్క దినం ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉండారండి. ఇప్పుడు రకరకమైన అలంకారంలో అమ్మవారు మెరిసేదాన్ని మీరు చూస్తూ ఉండారండి. అది మట్టు లేకుండా మీరు ఇది చూసిన తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా మీకు కాచనుందండి. వెయిట్ చేయండి. ఇప్పుడు కొంచెం సేపులోగా మీరు చూడిపోయే అలంకారం టోటలీ సంథింగ్ స్పెషల్ అండ్ డిఫరెంట్ అలంకారం అండి. బాల మీనాక్షి అలంకారం. ఓకే, దీంట్లో ఏమి ఉంది అని అనుకుంటారా? చాలా బాగా చూడండి. కనపెట్టినారా? ఓ అదేదండి, ఈకో ఫ్రెండ్లీ అలంకారం. ఈకో ఫ్రెండ్లీ అంటే ఏమి అని అనుకుంటారా? నాట్ హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంట్ అని అర్థం అండి. నో ప్లాస్టిక్స్, నో కెమికల్ అని గవర్నమెంట్ చెప్తా ఉందండి. అంటే మనం ఎవరు వినేమారి లేదండి. ఇక్కడ బాల మీనాక్షిని ఒక కాన్సెప్ట్ ఎత్తుకుని ఈకో ఫ్రెండ్లీ డెకరేషన్ చేసిండారండి. మన అందరం నేచర్ని కాపాడవలా అని దేవుడే వచ్చి చెప్పే విధంగా ఈ అలంకారం చేసిండేరండి. అది ఎట్లా అని అడిగేరా? అవునండి, బాల మీనాక్షితోడ డ్రెస్, కిలి, పూలు, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అన్నిమే పనవోలై కురుతు, దట్ ఈస్ పామ్ ట్రీ లీఫ్ అండ్ కోకోనట్ ట్రీ లీఫ్ యూస్ చేసిండారండి. మరి దేవుడు వేసుండే జ్వెల్లన్నీ హ్యాండ్ మేడ్ టెరకోటా జ్వెల్ అండి. టెరకోటా అంటే క్లే, దట్ ఈస్ களிమణ్ యూస్ చేసే జ్వెల్ అండి. దాంట్లను ఆర్గానిక్ పెయింట్ యూస్ చేసిండేరండి. దేవుడితోడ కొండ అలంకారంలో ఉండి కాల్గెజ్జలు, నగళ్ళలో ఉండే ముత్తు పగలాలు అన్నిమే టెరకోటాల చేసిందండి. ఈ అలంకారంలో ఉండి మనకు ఏమి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అట్లా అంటే, ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఆ దేవుడికి అలంకారం చేసిండేరండి. ఆ దేవుడు చాలా సంతోషం అయ్యిందండి. సో అందరూ నేచర్ని స్పాయిల్ చేయకుండా ఉండవలా అని దేవుడు